హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మనైతే పొట్టు తిరుగుతుందని పొద్దుగానే రైస్ తీసుకొని పోదామని రేషన్ షాప్ వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి మైండ్ బ్లాక్ అయిపోయింది. ఏందబ్బా ఇంత జనాలని పాపం చూస్తురు కదా. ఆ ఆంటీ కూడా ఎట్లా అరుస్తుందో. అందరు గుంపులుగా ఎందుకు ఉంటురు షాప్ ముందట, లైన్లో రమ్మని చెప్పంటే మన జనాలు కూడా ఎవ్వరు ఇంటలేదు. ఏందన్నా ఇంత రష్ ఎప్పుడు ఉండకపోయేదని చెప్పేసి అని అడుగుతానైతే ఇది ఒక్కొక్కటి చెప్తారు. చూస్తురు కదా, అందరు మూడు రైస్ బ్యాగులు వేసుకొని పోతారు. అసలు మ్యాటర్ నాకు తెలియదు. 3 monthsకి ఒకసారి అట రైస్ ఇస్తారంట. సో మళ్ళీ అందులో ఇంకోటి ఏంటంటే సన్నబియ్యం అనేసరికి అయితే జనాలు ఎక్కువ వస్తారు అని అంటే అది ఒకటే. సరే ఓకే, బట్ కాకపోతే ఇక ఈ 3 months రైస్ ఎందుకు ఇస్తారు ఇట్లా అని అంటే కోల్డ్ స్టోరేజ్ లేవు మన తెలంగాణలో, రైస్ ఎక్కువ ఉన్నాయి, వర్షాకాలము, మళ్ళీ రేషన్ షాపులో పెట్టుకోమంటే వాళ్ళు కూడా పెట్టుకుంటలేరు అని చెప్పేసి జనాలకైతే ఇట్లా ఇస్తురంట. పాపం చూస్తురు కదా, లేడీస్ అయితే పొద్దుగాలు వస్తురు, చిన్న పిల్లలను పట్టుకొని వచ్చి ఇట్లా కూర్చుంటారు ఎండనైతే దూల తీరిపోతుంది, అట్లా ఎండ కొడుతుంది. రేషన్ షాప్ దగ్గరనైతే పరిస్థితి ఇట్లుంది. పాపం ఒక్కొక్కరైతే ఇబ్బంది పడుతురు చాలా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.